ఇక వెలుగు పేపర్ 50 ఏళ్ల తర్వాత స్పీకర్ ఎలక్షన్, ఎన్డీఏ నుంచి ఓం బిర్లా నామినేషన్, ఇండియా కూటమి తరపున బరిలో కేరళ ఎంపీ సురేష్. ఇవాళ 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టిన ప్రతిపక్షాలు, సమేసేరా అన్న ఎన్డీఏ కూటమి పార్టీలు. మొత్తానికి 50 ఏళ్ల తర్వాత అన్నమాట స్పీకర్ సంబంధించి ఎలక్షన్ జరుగుతుందట. ఎందుకంటే స్పీకర్ని అందరు కలిసి ముక్కుమ్మడిగా అందరూ ఒక ఆలోచన చేసుకొని ఒక పలానా వ్యక్తిని పెడదాము అంటే ఒప్పుకుంటారు. నిజానికి దానికోసం ఓటింగ్ చేయరు, కానీ ఇప్పుడు ఓటింగ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి ఎన్డీఏ నుంచి ఓం బిర్లా నామినేషన్ వేసిండట. ఇక సమేసేరా ఎన్డీఏ కూటమి పార్టీలు, డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టిన ప్రతిపక్షాలు, సమేసేరా అన్న ఎన్డీఏ కూటమి పక్షాలు ఇచ్చేదే లేదని అన్నారట. అయితే ఇక్కడ పార్లమెంట్లో స్పీకర్ కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఈ స్పీకర్లు అనేటోళ్ళు ఈ ఎన్నికలలో పోటీ చేసి పైగా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను స్పీకర్లుగా పెట్టుకుంటారు. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ప్రతిపక్షం గొంతు నొక్కేసే పరిస్థితి వస్తుంది. స్పీకర్ అంటేనే అధికార పక్షం నుండి గెలిచిన పార్టీ నుండి ఎన్నుకోబడతారు. అలాంటప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏమైతే అంశాలకు వాళ్ళు అక్కడ అవకాశం ఇవ్వరు. కాబట్టి దీన్ని ఏంటంటే దీన్ని కొంత సవరణ చేయవలసిందే. వీళ్ళని ఏం చేయాలంటే గ్రూప్ 1 ఆఫీసర్లను పెట్టాలి. వీళ్ళు కలెక్టర్లకు కల్పించాలి ఈ బాధ్యత. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్లను, ఒక గ్రూప్ 1 క్యాడర్ కలిగిన ఆఫీసర్ని నియమించాలి. ఇది ఎవరు నియమించాలి? రాజకీయ పార్టీలు నియమించద్దు, కోర్టు ద్వారా నియమించాలి. హైకోర్టు ఇవ్వాలి. ఒక పలాని వ్యక్తిని మేము స్పీకర్గా ఇస్తున్నాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? రాగద్వేషాలకు పోకుండా, ఇటు అధికార పక్షానికి కాకుండా ఇటు ప్రతిపక్షానికి కాకుండా న్యూట్రల్గా ఉండి ఎవరే మంచి అంశం లేవనెత్తే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఇది ఎట్లుంటుంది అంటే వీడు భజన కొట్టుకుంటూనే పోతాడు అధికార పక్షం వాడు, ఇక ఈ ప్రతిపక్షం వాడు తిట్టుకుంటూనే పోతాడు. అక్కడ ప్రజా సమస్య పరిష్కరించబడదు, మంచి చట్టాలు కూడా రూపొందించబడవు. కాబట్టి ఈ స్పీకర్ అనేది ఒక డ్రామే. ఇది అధికార పక్షంలో ఎవడుంటే వాళ్ళకి సంబంధించిన మెజారిటీ సభ్యులు సూచిస్తారు, వాళ్ళకి నచ్చినోని తీసుకొచ్చి పెట్టుకుంటారు. కాబట్టి స్పీకర్ అనే స్థానం అనేది ఇది నిత్యం దుర్వినియోగం అవుతూనే ఉన్నది ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఇట్లాంటి ఆలోచన చేస్తే మంచిగా ఉంది. రాష్ట్రపతి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇక్కడ రాష్ట్రాలకు వస్తే హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉండి స్పీకర్ పదవిని రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ఎన్నుకోవాలి. ఏది పార్టీల ద్వారా ఎన్నుకోబడిన పర్సన్కి ఇవ్వద్దు అసలే, అప్పుడు బాగుంటుంది.